హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం బనానా ప్యాన్ కేక్ క్విక్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి, బాగా పండిన ఒక అరటిపండు తీసుకోవాలి. అరటిపండుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి తీసుకున్న బనానా పీసెస్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే 3/4 కప్పు వేసుకోవచ్చు. ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసి తీసుకున్న బనానా పేస్ట్ని గోధుమ పిండిలో వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనికి 3 స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, వంట సోడా 1/4 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. గోధుమ పిండి ఉండలు కట్టకుండా స్మూత్గా ఉండేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మన ఛానల్లో 42 వరకు స్నాక్స్ ఐటెం రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. బ్యాటర్ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని 2 డ్రాప్స్ నెయ్యి వేసుకుని టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నట్లయితే స్టిక్ అవ్వకుండా ఈజీగా ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ ప్యాన్ తీసుకున్నట్లయితే కొంచెం ఆయిల్ వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గరిటె బ్యాటర్ తీసుకుని సెంటర్లో వేసుకోవాలి, స్ప్రెడ్ చేయకూడదు. బ్యాటర్ కన్సిస్టెన్సీ దోసపిండి కంటే కాస్త చిక్కగా ఉండాలి. లో ఫ్లేమ్లో మూత వేసి 1 or 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా బబుల్స్ వస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసుకుని కాల్చుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మూత వేసి కాల్చుకోవాలి. బనానా వేసాం కదా, ఈ కేక్స్ చాలా స్మూత్గా ఉంటాయి. జాగ్రత్తగా రెండు వైపులా రివర్స్ చేసుకుంటూ కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ప్యాన్ పైన 2 డ్రాప్స్ నెయ్యి వేసుకుని టిష్యూతో తుడిచేసుకుని కేక్స్ వేసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్ని దోశ, చిన్న పూరి, చిన్న చపాతీ అంటూ అడుగుతూ ఉంటారు కదా, మరి పిల్లల కోసం చిన్న ప్యాన్ కేక్స్ వేసేద్దాం. చిన్న సైజు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకుని మూత వేసుకుని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఇలా బబుల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు రివర్స్ చేసుకుని కాల్చుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. బ్యాటర్ ఏమైనా మిగిలితే హాఫ్ డే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకోవచ్చు. మనం ఇందులో అరటిపండు వేసాం కాబట్టి అంతకంటే ఎక్కువ నిల్వ ఉండదు. 2 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ బనానా ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. బనానా ఫ్లేవర్ తెలుస్తూ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఈ ప్యాన్ కేక్స్ ఉంటాయి. అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసాము, దాని ఫ్లేవర్ కూడా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీ మీ పిల్లల కోసం ఈవినింగ్ చేసి పెట్టేయండి. మరి ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.